హాయ్ హాయ్. వత్తనా డోర్ ఎక్కడ అంటే మన పరువు పోకూడదు కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను. ఏంట్రా? సార్ మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోక్ లేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే పేణం. ఎవరమ్మాయి? వీళ్ళు ఫాదర్ పైన తెలియదండి. రై, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశాను రా నీకు? అనండి సార్ అనండి, మీరు పెద్దోళ్ళు మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్ లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు. నువ్వు రెగ్యులర్ గా అతన్ని కలవాలి అంతే. పని లేకుండా ఎలా కలుస్తాం? మామూలు వాళ్ళు అవకాశాల కోసం చూస్తారు, కానీ నీలాంటి అమర ప్రేమికులు అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. నిన్న నీతో ఏం మాట్లాడాడు? శుక్రవారం హాయ్ చెప్పగానే శనివారం లుక్ డార్లింగ్, మన దగ్గర ఈ విషయం చిన్న తీసేస్తుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్స్ కుమ్మేసుకుందాం. ఆ మాత్రం చాలదా మనం రెచ్చిపోవడానికి? సో ఇవాళ సాయంత్రం నువ్వు అతను కలుస్తున్నావు అంతే, నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నాను, ఎరగదీసే. నీకైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. సీను, సారీ సీను. ఇది డాగ్స్ వ్యాన్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే లోపే 10 సెకండ్స్ లేటు. గట్టిగా ఖర్చాయా? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి, పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్ చెప్తే నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది, కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్ గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే నీలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్ గా అన్నమాట. అదే టైం కాదు, ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్.